మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నామండి. అదేంటంటే బూందీ మిక్స్చర్. మరి తయారీ విధానం ఎలాగో రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు బూందీ మిక్స్చరా? అవునండి. సో జనరల్ గా మనకి బూందీ మిక్స్చర్ అనేది ఏ ఫంక్షన్ లోనైనా ఎక్కడైనా రెగ్యులర్ గా ఉంటుందండి, ఉండే స్నాక్ ఐటమ్. కాకపోతే అందరూ ఎక్కువ మోస్ట్లీ బయట నుంచే కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ టేస్ట్ మాకు రాదేమో అని వాళ్ళ డౌట్ కాబట్టి బయట నుంచి తెచ్చేసుకుంటారు. యా, సో ఇప్పుడు మీరు చక్కగా ఇంట్లోనే ఆ టేస్ట్ తో ఎలా చేసుకోవచ్చో చూపించేస్తారు అన్నమాట. అవునండి, అంటే కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో చాలా బాగుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బూందీ మిక్స్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బూందీ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పంచదార 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం బూందీ మిక్స్చర్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నామండి. సో గాజు బౌల్ ఇస్తారా? తప్పకుండా. సో దీంట్లో శనగపిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ప్లెయిన్ బూందీ కాకుండా ఇందులోనే మనం కొంచెం మసాలా యాడ్ చేస్తామా రాజు గారు? ఎస్ అండి. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని సో జారుడుగా రెడీ చేసుకోవాలి వాటర్తో. సో ఇది కొంచెం మనకి బాగా ఇట్లా డ్రాప్స్ గా పడేలాగా కలుపుకోలేము కదా? అవునండి. సో ఇప్పుడు బూందీ అంటే మనకి ఇట్లా బాగానే ఇట్లా గుల్లగా వస్తే మనకి అది బాగుంటుంది కదా? అవునండి. అఫ్ కోర్స్ వేసే ప్రాసెస్ లో కొన్ని మనకి ఫ్లాట్ గా అయిపోతూ ఉంటాయి, కానీ అంటే పిండిలో ఏమన్నా మనం కొంచెం కేర్ ఏమన్నా తీసుకోవాలా? అంటే శనగపిండి ఏం లేదండి, కొంచెం కావాల్స్తే ఎక్కువ గుల్లగా రావడానికి కొద్దిగా సోడా వేసుకోవచ్చు పిండిలో. సో అలాగే నూనె మనకు బాగా వేడిగా ఉండాలి, బాగా ఇట్లా సలసలా కాగినట్టు. మీరు ఫ్లాట్ గా అన్నారు కదా, అది ఆయిల్ మనకు చల్లగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ఫ్లాట్ గా వస్తుంది. ఓకే ఓకే. సో ఇలాంటివన్నీ మనం కొంచెం ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. అందరూ ఏమన్నా గిన్నెలతో అలా వేసేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఇట్లాంటివి హ్యాండీగా ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కువ చేతులు అవి కాలకుండా ఉంటాయి. అదిగో చూసారా, అట్లా కింద పడగానే అట్లా పైకి రావాలి. సో ఈ టెక్నిక్స్ అన్ని ఎందుకు ఎన్నిసార్లు కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ ఉంటామంటే, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటివన్నీ, ఇప్పుడు బాగా చేయతీరిన వాళ్ళకి బూందీ మాకు తెలియదా బూందీ నూనె ఎంత కాగాలో ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ అన్నీ అంటే మనకు తెలుసు, పక్కన వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి మేము అట్లా ఇనీషియల్ స్టేజ్ వాళ్ళ నుంచి మైండ్లో పెట్టుకొని మేము అన్నీ రిపీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ మైండ్లో ఉంచుకోండి. సో ఇలా మనము బూందీ రెడీ చేసేసుకోవాలా రాజు గారు? అవునండి. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఆల్రెడీ ఒక వాయి అయిపోయిందండి, ఇప్పుడు 2 తీసుకుంటున్నాము. సో మనకి జనరల్గా మనకి ఎంత క్వాంటిటీ అంటే మనం ఎంత స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం పిండి కలుపుకొని వేసుకోవచ్చు. అండ్ ఈ పిండికి కూడా మనం ఏమి రుబ్బుకోవడం అలా ఏమి ఉండదు కాబట్టి ఒకవేళ మనకి బూందీ తక్కువైనట్టు అనిపిస్తే ఎమ్మటే కలిపేసుకోవచ్చు. ఓకే, సో బూందీ రెడీ. సో వేరుశనగ పలుకులు, సో ఇవి కూడా వేయించుకోవాలి. సో అయితే మనం అన్ని వేయించి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎస్. ప్లెయిన్ మసాలా బూందీ కావాలంటే అక్కడతో తినేయచ్చు. దాన్ని కొంచెం బూందీ మిక్స్చర్ అనుకున్నాం కదా మనము. సో మిక్స్చర్ అంటే మధ్యలో కొంచెం ఇవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో 2-3 రకాలుగా ఉంటాయి కదా మనకి మిక్స్చర్ లో. అవునవును. సో ఇవి మెయిన్ గా మనకి వెళ్తాయండి. సో ప్లెయిన్ మిక్స్చర్, కొన్ని ఏమో ఇట్లా అన్నిటితో. మిక్స్చర్స్ లో అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఒక రకంగా ఉంటుంది, మనకి ఇక్కడ మనది ఒక రకంగా ఉంటుంది. వాటిలో ఫ్లేవర్స్ ఇప్పుడు కొంతమంది చాట్ మసాలా ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం చట్పటా కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా బాండీలో కాకుండా ఇలా మనకు ఈ స్ట్రైనర్ లో వేసుకొని కాలుస్తే ఏంటంటే
వేయించుకుంటుంటే అయిపోగానే ఒకే మారు మనం అన్ని లేపేసి ఒక్కొక్కటి తీయాలన్నా కూడా చాలా ఒక్కోసారి ఫస్ట్ బాగానే వస్తుంది, లాస్ట్కి వచ్చేవరకు మాడిపోతాయి. సో అంటే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. సో ఇవన్నీ టెక్నిక్స్. ఓకే, సో ఇవి రెడీ అయిపోయి సో దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో అలాగే పుట్నాల పప్పు కూడా. ఓకే, సో ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. సో ఆల్రెడీ ఇవి మనకు కొంచెం వేగినవే కాబట్టి ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ రావాలి, మనకు కొంచెం డార్క్ కలర్ రావాలి. సో మధ్య మధ్యలో తగులుతుంటే అది చాలా బాగుంటుంది. సో ఇవి మనము ఎండుమిరపకాయలు ఇట్లా మెదిపి వేసుకుంటాం కదా. ఎస్, యాక్చువల్గా ఈ బాగా వేగిన ఆ ఎండుమిరపకాయ గింజలు కూడా పంట కింద పడితే మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది అలా అంటే పులిహోరలో సైడ్ లో నంచుకుంటారు కదా. అవును. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో చివరిగా కరివేపాకు మీ ఐదు కంపల్సరీ. ఆకులు తప్పించుకుపోతున్నాయి. యాక్చువల్గా మనము తక్కువ క్వాంటిటీస్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నదైనా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టే అనిపిస్తుంది కదా. సో ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త టైం పడుతుంది, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో ఇవి మనకు ఆకులు కొంచెం చల్లబడితే సో ఇక్కడ నేను క్రష్ చేసేస్తున్నాను. ఓకే ఓకే. సో వీటికంటే ముందుగా కొద్దిగా పంచదార కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇంకొంచెం కారం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం పైనుంచి కొంచెం కారపొడి జల్లుకోవచ్చు. సో ఈ మిక్చర్లో కూడా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఆ పంచదార తాలూకు ఆ స్వీట్నింగ్ కూడా లైట్గా అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది. ఓకే. ఒకవేళ మనకి ఎండుమిరపకాయలు అంత అంటే పెద్దగా అక్కర్లేదు అనుకున్నా ఒక్కసారి మిక్సీలో అట్లా ఒక్క తిప్పుకున్నా కూడా మనకి చక్కగా చిన్నగా అయిపోతాయి కాబట్టి అది కూడా కలిపేసుకోవచ్చు. అది ఇంకా ముక్కలకు బాగా పట్టేస్తుంది కొంచెం ఫ్లేక్స్ టైప్ లో. ఎస్. సో కరివేపాకు కూడా సో దీంట్లోనే కొంచెం ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకున్నాను. ఓకే, సో బూందీ మిక్చర్ రెడీ అండి. చాలా మిర్చి ఘాటు అదంతా బాగా వస్తుంది రాజుగారు. అంటే యాక్చువల్ బూందీ మనకి ఇప్పుడు డబ్బాలో పెట్టి తీగానే ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారా. అంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదా. సో ఆ స్మెల్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా బూందీ స్మెల్ ఏంటి అనుకోకండి, నిజంగానే వస్తుంది. ఎండుమిరపకాయలు అవన్నీ ఇట్లా క్రష్ చేసేసరికి మంచి ఘాటు వాసన వస్తుంది. సో కార్వింగ్ ఏంటి రాజుగారు? క్యారెట్ ఒక ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇక్కడ పెటల్స్ ఓపెన్ చేస్తానండి. మనము ఈ కింద చిన్నవి తీసుకుంటాం కదా, ఇది పెద్ద ఫ్లవర్సా? పెటల్స్ దీంట్లోనే ఉండిపోతాయి. రావా బయటికి? రావండి. ఓకే ఓకే. ఇలాంటి దానికి కూడా అలా పెటల్స్ తీసుకోవచ్చా రాజుగారు కావాలి అంటే? తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం బేస్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసుకోవడం కొంచెం కష్టమేమో కదా. ఎస్. ఇదేదో కొంచెం టెక్నికల్ గా ఉంది రాజుగారు. కొంచెం అన్ని కూడా ఒకే మాదిరి ఉండే కదండి. అవును. సో ఇక్కడ కూడా కొంచెం ఇలా బేస్ తీసేసి మళ్ళీ అక్కడ మనం పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది మధ్యలో. ఓహో, ఇది నీళ్ళల్లో వేసుకోవాలా? నీళ్ళలో వేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది, తెచ్చుకుంటుంది. సో ఇలా వస్తుంది. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కొంచెం ఇలా బేస్ తీసేసుకుని ఇదేదో సంపెంగ పువ్వు షేప్లో వస్తుంది. ఎస్ అండి.
సో మెథడ్ చేంజ్ అయినప్పుడు ఆ ఫ్లవర్ షేప్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో 3 లేయర్స్ తర్వాత సో ఇది కొంచెం కట్ చేస్తున్నాను షేప్. హైట్ అనేది. ఈ ఫ్లవర్ చేసుకున్నప్పుడు మనం బోల్డ్ అంత క్యారెట్ తినొచ్చు, తింటూ పని చేయాలి, తింటూ పని చేయొచ్చు, బలం వస్తుంది, ఏ విటమిన్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం చిన్న సైజులో పెటల్స్ చేస్తున్నాను వీటి మధ్యలో వచ్చేట్టుగా. భలే సో ఉంది. వాటర్లో వేస్తే మనకి ఇది బయట వైపు ఇలా బాగా విచ్చుకుంటుంది. యాక్చువల్లీ ఇట్లా ఇట్లా పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇది మధ్యలో పెట్టేసిద్దాం. షూర్. వావ్, నైస్. బూందీ మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బూందీ మిక్స్చర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు విడివిడిగా వేయించాలి. ఒక బౌల్లో బూందీ, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన పుట్నాల పప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, పంచదార, కరివేపాకు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బూందీ మిక్స్చర్ రెడీ.